సార్ ఈ ఆపరేషన్ సింధు అర్ధరాత్రి జరిగిన దీని గురించి ఏం చెప్తారు సార్? ఇది 100% అనేది చేయాల్సిందే. మీకు తెలుసు కదా, పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 26 మెంబర్స్ చనిపోయారు. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మెయిన్ క్రూషియల్ థింగ్ ఏంటంటే నేమ్ అడిగి మరీ చంపారు. అది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేమ్ అడిగి చంపారు అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కి మనకి గొడవలు పెట్టేసేసేసి ఒక తిరిగి చర్యగా అది వాళ్ళు ఎంజాయ్ చేయాలనే వేలో వాళ్ళు చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ముస్లిం లీడర్స్ కూడా స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ చాలా మంది కూడా ఇలాంటి పిరికి చర్యలు మీరు చేయవద్దు, మేమందరం కూడా ఒకటి, ఏదైనా సంథింగ్ ఒకటి జరిగింది అంటే నేషన్ మొత్తం ఒకే స్టాండ్ మీద ఉంటాము. అంటే మనం స్ట్రైక్ కానీ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఏదైనా కూడా చేసినా కూడా ఇప్పుడు అడక్కదినే పరిస్థితిలో ఉంది పాకిస్తాన్ అనేది. వాడు ఏంటంటే ఒక 100 రూపీస్ ఈ రోజు అడుక్కుంటున్నాను, ఇంకొక 1000 రూపాయలు అడుక్కునే దానికి టార్గెట్ చేసుకున్నాడు. ఆ 100 రూపీస్ అడుక్కొని తినడానికి కాకుండా ఓన్ గా ఏ విధంగా ఎర్న్ చేయాలనేది వేస్ ఫైండ్ అవుట్ చేయట్లేదు. వాడు ఈ వేలో ఆలోచిస్తున్నాడు. అన్ని కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ గా ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా ఎదుర్కొంటామంటే అంత స్ట్రాంగ్ గా ఎదుర్కొంటాము. ప్రతి కంట్రీ కూడా ఇండియాకి సపోర్టివ్ గా ఉంది. మీకు తెలుసు టర్కీ కూడా ల్యాండ్ అయింది అక్కడ ప్లేన్ అనేది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏదో పనులు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఏ కంట్రీ కూడా ఇది యాక్సెప్ట్ చేయదండి. చైనా సపోర్ట్ చేస్తున్నట్టు నాట్ ఎట్ ఆల్. అది చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఇండియా నష్టపోయే అవకాశం ఉంది. లేదు, వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయదండి. అంటే సపోర్ట్ చేస్తున్నారు అనే వేలో ఈ ఎదవలు ఏంటంటే మీరు మీడియా వాళ్ళు ఏంటంటే మన పాకిస్తాన్ మీడియా వాళ్ళు నాట్ మన కాదు పాకిస్తాన్ మీడియా వాళ్ళు ఏంటంటే ఆ విధంగా హైప్ క్రియేట్ చేసేసుకుని వాళ్ళు సునకానందం పొందుతున్నారు అంతే. ఏ కంట్రీ సపోర్ట్ చేయదు. నిన్న రాత్రి ఉగ్రవాదుల మీద జరిగిన దాడికి పాకిస్తాన్ సంబంధించిన మీడియా పర్సన్ ఏడుస్తున్నారు యాంకర్ టీవీలో. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంతే కదా, ఇప్పుడు 40% పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఉగ్రవాదానికి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? న్యూస్ రీడర్ ఏడుస్తున్నారు అంటే ఎందుకురా బాబు మీరు ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారని చెప్పేసి కదా వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు. మీడియా పర్సన్ ఏడుస్తున్నాడు అక్కడ. 40% పాకిస్తానీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ విల్లింగ్ టు ఫైట్ విత్ ఇండియా అన్నమాట. ఏంది కర్మ అని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంటే ఆ సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళు కొందరు అధికారులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, యుద్ధం చేయగలుగుతాం మేము, మోడీని చంపేస్తామని కూడా ఈరోజు ఒక రిలీజ్ చేశారు. ప్రతోడు అంటాడు అక్కడ యాక్షన్ లో దిగితే ఎవడు చేస్తాడు ఎవడు ఉంటాడని తెలుస్తుంది కదా. పాకిస్తాన్ వాడు అందరిని అటాక్ చేస్తాను అంటాడు. రియాలిటీ ఏంటనేది మీకు తెలుసు, ఆ పాకిస్తానీస్ కు తెలుసు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? ఏ యుద్ధం జరిగినా కూడా యుద్ధం అనేది కూడా ఎప్పుడు కూడా ఇండియా అనేది యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు పెహల్గామ్ ఇన్సిడెంట్ అనేది నడిచింది, అది జరిగింది. దానికి రివెంజ్ కింద ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి మన వాళ్ళు చాలా లా అండ్ ఆర్డర్ మొత్తం ఫాలో అవుతూ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఎక్కడుంటారు పాకిస్తాన్ లో, అది కూడా మనం మాన్యువల్ గా వెళ్ళట్లేదు, అక్కడిని కూడా రాకెట్స్ ద్వారా వెళ్తున్నాయి అనమాట. పాకిస్తాన్ లో ఈ టెర్రరిస్టులని ఎవరు పోషిస్తున్నారు? అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ కూడా పిఎం కూడా అక్కడ పాకిస్తాన్ పిఎం కూడా వీఆర్ నో వే రిలేటెడ్ టు టెర్రరిస్ట్, ఎవరన్నా ఉంటే మీరు ఫైండ్ అవుట్ చేసేసి యూ కెన్ అటాక్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రతి కంట్రీ పిఎం గాని ప్రెసిడెంట్ గాని అందరూ కూడా ఒక రేంజ్ లో తిట్టారనమాట పాకిస్తాన్ పిఎం ని. ఏంటి ఇది నేమ్ అడిగి ఇలా చేశారు, మీరు ఎవరు సపోర్ట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారనమాట. పాకిస్తానీస్ కూడా అసలు వాళ్ళు ఇండియాలో ఉండాలని చెప్పేసి 40% పాకిస్తానీస్ ఆర్ యాక్సెప్టింగ్ అనమాట. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ విల్లింగ్ టు స్టే ఇన్ పాకిస్తాన్ అనమాట. సో ఈ దెబ్బతో మళ్ళీ ఫ్యూచర్ లో భారతదేశం వైపు పాకిస్తాన్ అనేది అటాక్ చేయడం కానీ, పహల్గామ్ కానీ, పుల్వామా అలాంటి అటాకులు చేయొద్దు అంటే గట్టిగా దెబ్బతీయాలని ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి జరుగుతుందా? 100% అదే నేను అంటుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తాడు. ఇప్పుడు ఇలా చేశాడు, మళ్ళీ ఏదైనా దానికి రిప్లై అనేది స్ట్రాంగ్ ఇచ్చాడు, మనకి ఇంకా డబుల్ రిప్లై అనేది ఇస్తాం అనమాట. అంతే. థ్యాంక్ యూ.